అవసరం ఉంది. యూత్ అంటే ఏంటి అన్నది చాలా రాంగ్. అంటే పెద్ద జనరేషన్ పెద్దవాళ్ళందరూ ఏంటంటే యూత్ డైలీ పనికిరాదు ఇలా అనుకునే కాన్సెప్ట్ నుంచి మీలాంటి వాళ్ళందరూ బయటికి రావడం, సోషల్ యాక్టివిటీస్ చేయడం అనేది చాలా అప్రిషియేట్. And this is the second organization which I have come across with, apart from UOR, wherein you are doing a lot of good work for the society. We are doing something to the society because we are being paid. I am being paid by the government. సో నా డ్యూటీ నేను చేస్తాను. కానీ మీరు ఇక్కడ కూర్చుని ఉంచిన వాళ్ళందరూ ఈరోజు గవర్నమెంట్కి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా మీ అంతటి మీరు బయటకు వచ్చి ఈ యాక్టివిటీ చేయడం అనేది చాలా సూపర్ థింగ్. యూ ప్లీజ్ మెయింటైన్ ఇట్. అండ్ మన ఇండియాలో మనకి డెమోక్రసీ లేకపోతే మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే చైల్డ్ లేబర్ అనేది ఉంటానే ఉంది. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డొమెస్టిక్ చైల్డ్ లేబర్. అంటే మన ఇంట్లో మన పని పిల్లలు పెట్టుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు మీరు వెళ్ళిపోయే మార్కెట్స్లో కానీ వేరెవరు చైల్డ్ లేబర్ అనేది ఉంది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు స్పీచ్లు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ బట్ నో వన్ ఈజ్ ఏబుల్ టు రూట్ ఇట్ అవుట్. అంటే రూట్స్ నుంచి కట్ చేయలేకపోతున్నారు. అలాంటి వాటికి ఇలాంటి వాళ్ళు ఇలా ఈరోజు ముందుకు వచ్చి చైల్డ్ లేబర్ అనేది ఉండకూడదు, దాన్ని ఉండకుండా ఏం చేయాలి ఏంటన్న దాని మీద మీరు ఇట్లా ప్లే కార్డ్స్ పట్టుకుని వెళ్ళడం అనేది చాలా అప్రిషియేటబుల్ థింగ్. ప్లస్ మీరేంటంటే ఇలా చేయడమే కాకుండా నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను ఏంటంటే, ప్లీజ్ మీ ఇంట్లో కానీ లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ డొమెస్టిక్ లేబర్ అనేది ఎక్కడ ఉంటే, నేను మెయిన్ థింగ్ మన ఎస్పెషల్లీ గర్ల్స్ని పెట్టుకుంటా ఉంటాను డొమెస్టిక్ లేబర్ కింద. సో అలాంటి ఏమైనా మీ దృష్టికి వస్తే కనుక జస్ట్ ప్లీజ్ కాల్ అప్ టు 1098 అని ఒక నెంబర్ ఉంది, దానికన్నా ఫోన్ చేయండి. లేకపోతే ఇలా బాలల హక్కుల సంఘాలని ఉన్నాయి, అచ్యుతరావు గారు వీళ్ళకి ఇంటిమేట్ చేసిన ఫోన్ నెంబర్ నౌ, వీళ్ళకి ఇంటిమేట్ చేయండి. లేదా సిడబ్ల్యూసి ఉంటుంది, వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వని, దీస్ ఆర్ ద పీపుల్ హూ రెస్పాండ్ టు ద నీడీ. వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వని జూనియర్ జస్టిస్ బోర్డ్ అని ఉంటుంది, విచ్ ఇస్ ఏ జ్యుడిషియరీ ఆర్గాన్. దానికి మీరు ఇంటిమేట్ చేస్తే ఇమీడియట్లీ విల్ టేక్ అప్ ద యాక్షన్. డోంట్ వేస్ట్ యువర్ లైక్, మీరు ఏది రిస్క్లో పడవలసిన లేదు, ఒక లెటర్ మాకు పంపిస్తే చాలు, మేము దాన్ని యాక్షన్ టేకప్ చేస్తాము. సో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం మీకు, మీ ఆర్గనైజేషన్కి. సో మీలాంటి యూత్ నుంచి మాలాంటి వాళ్ళని చాలామంది ఇన్స్పిరేషన్ పొందుతున్నాము. సో అలా మీరు కీపప్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, భవిష్యత్తులో కూడా మీ వల్ల వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, చాలామంది మాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, మా జనరేషన్ కూడా ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. ప్లీజ్ ర్యాలీ. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది చెప్పి ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. What do you say? Yes, sir. You don't say no. If you say no, also I'll call you. No problem. Gurupetukonamma is the man who is working for the child. Yes, sir. And I want to leak one more thing before he gets in. He is going to be our State Child Rights Commission chairman. ఆల్రెడీ అంతా అయిపోయింది, బట్ అఫీషియల్గా మనకు ఆర్డర్ రాలేదు బయటికి. సో అలాంటి వ్యక్తి పిల్లల కోసం పాటుపడుతున్న వ్యక్తిగా మీకు ఎప్పుడు హెల్ప్ఫుల్ యూజ్ అవుతారని చెప్పి సార్ని కూడా తీసుకొచ్చింది. కాలేజీలో మీ స్టూడెంట్స్ పెట్టిన అవేర్నెస్ గురించి మేము వచ్చి మాట్లాడతాం. ఓకేనా? మీ కాలేజీలో మీ భోజిరెడ్డి కాలేజ్ భోజిరెడ్డి షార్ట్లీ ఫార్మ్ ఆఫ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్ వస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ మీరు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా సార్ వాళ్ళు మాత్రం మీకు కోఆపరేట్ చేస్తారు. భోజిరెడ్డి ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాకేయడం కన్నా ఇది పిల్లలకి కర్త కర్మ క్రియ ఎవరు? ఒకటే కార్డు నా వెనక నా కార్డు అది రాసినాను. మీ అందరికి షాల్ చేయలేం కాబట్టి మీ లీడర్గా సందీప్ చేద్దామని. ఆల్ ది బెస్ట్. ఓకే, నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. లీగల్ అవేర్నెస్ క్యాంప్ కదా, లీగల్ రోల్ నా నెంబర్కి అర్ధరాత్రి 2